జై చిరంజీవ సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ తెలుగు సూపర్ హీరో హనుమాన్. జై చిరంజీవ. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి అన్న, సీజీ వర్క్ చాలా బాగుంది, ప్రశాంతం బాగా హ్యాండిల్ చేశాడు కూడా. ఇంటర్వెల్ ముందు ఆ సీన్ ఒకటి, క్లైమాక్స్ అసలు సీట్లు ఎవరో కూర్చోరు, మొత్తం అసలు పోనకాయలు పోలుతారు అట్లా ఉంటుంది. చిన్నపిల్లలు అందరూ ఫ్యామిలీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకటేంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, అది తప్పిస్తే మిగతా మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కొంచెం సాంగ్స్ వచ్చినాయి బాగా. అలాగే ఇప్పుడు మూవీలో సాంగ్స్ కానీ లవ్ అవన్నీ ఎలా ఉన్నాయి మేడం? లవ్ ఉందా అంటే అంత హైలైట్ ఏం లేదు, కాకపోతే మూవీ అయితే హైలైట్ ఉందన్న. మూవీ అయితే హైలైట్ ఉంది. అలాగే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది, ఫైట్ సీన్స్ బాగున్నాయి అన్న. ఓవరాల్ గా మూవీలో హైలైట్ అంటే ఏం చెప్తారు మేడం? సినిమానే హైలైట్ అన్న, సినిమానే హైలైట్, సినిమానే హైలైట్. సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూర్చోబెట్టేశారు. ఆర్ట్ డైరెక్టర్ చేసిన ప్రతి టెక్నీషియన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా చేశారు. ఒక బీజిఎం అది మైండ్ బ్లోయింగ్ భయ్యా, అది రేపటి నుంచి రీల్స్లో వస్తుంది. జై శ్రీరామ్ జై హనుమాన్ ఎక్సలెంట్ తీశారు భయ్యా. అన్నీ ఉన్నాయి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సినిమా సోషల్ ఫ్యాంటసీ సినిమా అనుకుంటున్నారు, నిజమే. పిల్లల్ని కూడా తీసుకురండి, ఎక్సలెంట్ ఉంది సినిమా. చిరంజీవి గారి ఎంట్రీ ఉందన్నారు కదా, చిరంజీవి గారి ఎంట్రీ పార్ట్ 2లో చూడండి. మ్యూజిక్ మెయిన్ పార్ట్, మ్యూజిక్ వల్ల హైలైట్ అయింది మూవీ. అండ్ హీరో కూడా చాలా బాగా చూస్ చేసుకుంటున్నాడు స్క్రిప్ట్స్ అనేవి, అసలు సూపర్. ఎంట్రీ ఇంకా తెలియదు, నేను చెప్పలేను, సినిమా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజిఎమ్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. క్లైమాక్స్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఇది హైలైట్, గుంటూరు గారు అంటున్నారు కానీ నాకు తెలిసి హనుమాన్ అన్నారు కానీ ఎక్సలెంట్ మూవీ. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి మూవీ ఎవరు చూసుండరు. తక్కువ థియేటర్లు ఇచ్చినా కూడా హౌస్ఫుల్ టికెట్లు దొరకడం కూడా చాలా కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే చింపేశారు నిజంగా ప్రశాంత్ గారు. నిజంగా మొత్తం టోటల్ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ అండి. అందరూ రావాలి. చూస్తున్నప్పుడు ఎక్సలెంట్గా ఉంది నిజంగా. ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది అని చెడు ఓడిపోతుందని చెప్పారు. ఎక్సలెంట్గా ఉంది. మా అన్నయ్య వాళ్ళ పాప కూడా ఎక్సలెంట్గా హనుమంతుడే గెలుస్తాడు అనేసి చెప్పింది. సో ఎక్సలెంట్గా ఉంది మూవీ భయ్య, అందరూ చూడాల్సిన మూవీ, తప్పకుండా రండి. జై హనుమాన్. థియేటర్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అందరూ చూడాల్సిన సినిమా. థియేటర్లు ఇవ్వమని ఇంక అడగక్కర్లే, ఖచ్చితంగా ఇస్తారు. మామూలుగా లేదు. గుంటూరు కారానికి అరవడానికి ఓపిక లేదు, ఇక్కడ అరుస్తూనే ఉన్నాం జై శ్రీరామ్ అని. లాస్ట్ 10 నిమిషాలు దొమ్మలు